హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మేబీ మీ లవర్ కోసం చూడొచ్చు, మీ పాస్ట్ పర్సన్ కోసం చూడొచ్చు, లేకపోతే మీ ప్రెజెంట్ పర్సన్ కోసం చూడొచ్చు, లేకపోతే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ కోసం చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ కోసం చూడొచ్చు. ఎవ్వరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. సో, ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే, ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది. నా వాయిస్ మీరు వింటున్నారు అంటే దీంట్లో ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు ఏ పాయింట్ రెజొనేట్ అయింది ఆ పాయింట్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వని పాయింట్స్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. సో, మీ పర్సన్ మీకు త్రూ ఛానల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ ఈ వీడియో టాపిక్. ఓకే. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, స్టార్ట్ చేద్దాము. సో, ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి లైక్ అయితే చేయండి. అండ్ హైప్ కూడా చేయండి. అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి ఛానల్‌ని. సో, చూద్దాము. మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు. పర్సన్ నేమ్ మీరే తలుచుకోండి. చాయిస్ మీదే. వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు త్రూ ఛానల్ చూద్దాం. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీకు ఏ దేవుడంటే ఇష్టం ఉంటుందో ఆ దేవుడిని నమ్మి, ఏ సుప్రీం పవర్ అయితే యూనివర్సా లేకపోతే మీకు ఏ గాడ్ అంటే ఇష్టం ఉంటే ఆ గాడ్ నేమ్ చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో క్లెయిమ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, చూద్దాం మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? అట్ ప్రెజెంట్ వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ప్రెజెంట్ బ్రేకప్, సెపరేషన్ నడుస్తున్నా సరే, మీ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. ఆహ్, ఏ ప్రాబ్లమ్ అయినా, ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ఫర్దర్‌గా ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఎందుకు ఈ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు? అసలు మీ మీద ప్రేమ ఉందా? లేదా? ఉంటే అది ఎంతవరకు జెన్యూను? ప్రేమ అది జస్ట్ అట్రాక్షన్ మాత్రమేనా? మీ మ్యారేజ్ గురించి కావచ్చు, మీ రిలేషన్‌షిప్ గురించి కావచ్చు, థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ గురించి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ సిట్యుయేషన్స్ గురించి కావచ్చు, జాబ్, బిజినెస్, ఫైనాన్సెస్ దేని రిలేటెడ్‌గా మీకు రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్‌గా రీడింగ్ రావాలి. ఐయామ్ బ్లాక్డ్. నాకు తెలిసి ఈ పర్సన్ కొన్ని సిట్యుయేషన్స్‌లో బ్లాక్ అయిపోయి ఉన్నారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అవ్వచ్చు, కొన్ని
లేదా ఈ పర్సన్ అయినా బ్లాక్ చేసుండొచ్చు. లేకపోతే మీరైనా ఈ పర్సన్‌ని బ్లాక్ చేసుండొచ్చు. లేదంటే ఈ పర్సన్‌కి కంప్లీట్‌గా మైండ్ బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉంది. లేకపోతే కొంతమంది మీకు మీ పర్సన్‌కి అగెయినెస్ట్‌గా ఈ రిలేషన్‌షిప్ విషయంలో ఉన్నారు. మేబీ అది పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ ఓన్ థాట్స్‌తో ఈ పర్సన్ బ్లాక్డ్ ఉన్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. నా మైండ్ కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయింది. ఆహ్, నన్నిక్కడ వీళ్ళు నాకు నువ్వంటే ఇష్టం ఉన్నా నేను ఏమీ చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నాను. వీళ్ళ థాట్స్‌తో అయినా వీళ్ళు బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉండాలి. లేకపోతే మీరు ఈ పర్సన్ మధ్య ఏదైనా బ్లాక్ సిట్యుయేషన్ ఉండాలి. అండ్ ఫ్యామిలీ సిట్యుయేషన్స్ వల్లైనా ఈ పర్సన్ బ్లాక్‌లో ఉండాలి ప్రెజెంట్. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. కంప్లీట్‌గా నేను బ్లాక్ అయిపోయున్నా అని చెప్తున్నారు. సో, అది ఎందుకు అనేది క్లారిఫై చేసి మాట్లాడదాము. యూనివర్స్ క్లారిఫై చేయండి. ఎందుకు ఈ పర్సన్ బ్లాక్‌లో ఉన్నానని చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్స్‌కి. జడ్జ్‌మెంట్. సెల్ఫ్ రియలైజేషన్ అవుతున్నారండి. జడ్జ్‌మెంట్. ఏం డెసిషన్ తీసుకోవాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కానీ మీతో అయితే ఈ పర్సన్‌కి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. అండ్ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ స్టెప్ తీసుకోవాలని ఉంది. కానీ ఈ పర్సన్ ప్రెజెంట్ బ్లాక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో నేను ఈ విషయంలో నాకు అర్థం కావట్లేదు. మేబీ ఈ పర్సన్ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. సో, మీకు తనకి మధ్య రీయూనియన్ అవ్వాలని కానీ, లేకపోతే నేనేం చేయలేని సిట్యుయేషన్‌లో ఉన్నానని ఇంకొంతమంది అంటున్నారు. నాకు నువ్వంటే ఇష్టం ఉంది. నాకు నువ్వంటే ప్రేమ ఉంది. కానీ నేనేం చేయలేకపోతున్నా అని కొంతమంది అంటున్నారు. కొంతమందయితే ఇక్కడ ఈ పర్సన్ గాడ్‌కి ప్రే చేస్తున్నారు. మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనేసి. మేబీ ఈ పర్సన్ మీకు మెసేజ్ ఏదైనా చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మెసేజ్ ఏదైనా త్రూ మెసేజ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కొంతమందయితే ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నానన్న ఫీలింగ్‌లో ఉన్నారు. మీ ఇద్దరిని మళ్ళీ కలపడానికి, మీ ఇద్దరు మళ్ళీ కాంటాక్ట్‌లోకి రావడానికి గాడ్‌ని ప్రే చేస్తున్నారు ఈ పర్సన్. అదే కనిపిస్తుంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయున్నాను. ఈ సిట్యుయేషన్ దాటి నేనేం చేయలేను. నాకు నువ్వు కావాలని ఉంది. నువ్వు నాకు కరెక్ట్ అన్న ఫీలింగ్ నాకుంది. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నేనేం చేయలేను. ఇంక నేను దేవుడికే సరెండర్ చేశాను. యూనివర్స్‌కి సరెండర్ చేశాను. నీ పర్సన్ అంటున్నారు. బట్ వాళ్ళకైతే మీరు కావాలి. సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది. బట్ ఇక్కడ కొంతమందైతే ఇంకా లీవ్ చేశారు. ఏమీ చేయలేని సిట్యుయేషన్ వల్ల. ఇంకొంతమందైతే మేబీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ అక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, సమ్ అదర్ సిట్యుయేషన్స్ కానీ ఉన్నాయి. నన్ను అర్థం చేసుకో అంటున్నారు ఈ పర్సన్. ఇట్స్ డార్క్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నాకంతా చీకటిగా ఉంది అంటున్నారు. నువ్వు లేకుండా నా లైఫ్‌లో హోపే లేదు. ఆశే లేదు. కంప్లీట్‌గా బ్లాంక్ లాగా అనిపిస్తుంది. కంప్లీట్‌గా చీకటిగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. నా లైఫ్ ఎటు వెళ్తుందో, ఏ దారిలో వెళ్తుందో కూడా నాకేమీ కనిపించట్లేదు. నువ్వు లేకుండా నాకు కంప్లీట్‌గా ఒక బ్లాంక్ లాగా అనిపిస్తుంది. ఒక చీకటిలాగా అనిపిస్తుంది. లైఫ్ మీద ఆశే లేదు. నాకు హోపే లేదు. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తున్నారు.
ఎందుకున్నానో అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఈ పర్సన్ ఫైనాన్షియల్‌గా కొంచెం ప్రాబ్లమ్‌లో ఉన్నారు. అండ్ ఎమోషనల్‌గా కూడా చాలా లో ఎనర్జీస్‌లో సో, ఇప్పుడు క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఎందుకు అంటున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఈ పర్సన్ ఏంటంటే స్లోగా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే స్లో మూవింగ్ ఎనర్జీ ఉంది. సో, ఈ పర్సన్ స్లోగా మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు. బికాస్ మీరు లేకుండా ఈ పర్సన్‌కి కంప్లీట్‌గా డార్క్ అనిపిస్తుంది కాబట్టి, కంప్లీట్‌గా హోప్‌లెస్ అనిపిస్తుంది కాబట్టి, మేబీ ఈ పర్సన్ మీ మీ వాల్యూ తెలుసుకొని మిమ్మల్ని అర్థం చేసుకొని, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్ స్లో మూవి స్లో మూవింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. స్లోగా ఈ పర్సన్ అన్నీ సెట్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 9 ఆఫ్ వాండ్స్ దానికోసం ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, వెయిటింగ్ ఎనర్జీలో ఈ పర్సన్ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఎందుకున్నారంటే, మీరేమన్నా అప్రోచ్ అవుతారేమో, మీరేమన్నా కాంటాక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. ఇంకొకటేంటంటే, తనకేం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. తను ఇనిషియేషన్ తీసుకోవాలా? వద్దా? మీకోసం వెయిట్ చెయ్యాలా? లేకపోతే ఏం చెయ్యాలి అనేది కూడా అర్థం కావట్లేదు. కానీ మీరు లేకుండా మాత్రం మీ పర్సన్‌కైతే కంప్లీట్‌గా డార్క్ అనిపిస్తుంది. లైఫ్‌లో హ్యాపీనెస్ అనేదే లేదు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ మెసేజ్ కోసం కానీ, లేకపోతే మీ కాల్ కోసం కానీ. సో, తను ఆల్రెడీ మేబీ మీతో కమ్యూనికేట్ చేసుండొచ్చు. మీతో కాల్ చేసుండొచ్చు. సో, సంథింగ్ ఏదో చేసుండొచ్చు. లేదా మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ కోసం ఈ పర్సన్ వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు లేకుండా ఈ పర్సన్ లైఫ్‌లో కంప్లీట్‌గా డార్క్ అనిపిస్తుంది. వాండ్స్ అంటే ఫైరీ ఎనర్జీ. సో, సంథింగ్ ఫెడ్ అప్ అయిపోయి ఉన్నారు. అలసిపోయి మీరొస్తే హ్యాపీగా ఉండొచ్చు. సో, తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా మీరు ఉండే స్థానం వేరు ఈ పర్సన్‌కి. మీరేదో ఈ పర్సన్‌ని అప్రిషియేట్ చేయాలి. మీరేదో ఈ పర్సన్‌ని ఆహ్, గుర్తించాలి. సో, సంథింగ్ ఈ పర్సన్ మీకేదన్నా ఆఫర్ చేసుంటే గనక, వాళ్ళ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేసి మీరు వాళ్ళ లైఫ్‌లోకి రావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? నువ్వు లేకుండా నాకంత చీకటిగానే ఉంది. వచ్చేసేయి మళ్ళీ నా దగ్గరికి. నాకు నీ వాల్యూ అర్థమైంది. నీ విలువ అర్థమైంది. వచ్చేసేయి నా దగ్గరికి అంటున్నారు. ఇంకొకటి ఇక్కడ నాకు ఛానల్ అవుతుంది. ఈ పర్సన్ ఎట్ ఏ టైమ్ కాకుండా మీ దగ్గర నుంచి స్లోగా మీ నుంచి దూరం అయ్యారు. ఒక్కసారికి ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వలేదు. మీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేదు. గ్రాడ్యువల్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి ఈ పర్సన్ మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. కానీ ఎప్పుడైతే మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారో, అప్పుడు ఈ పర్సన్‌కి మీ వాల్యూ అనేది అర్థమైంది. మీరు లేకుండా తన లైఫ్‌లో హ్యాపీగా ఉండలేను అనే విషయం ఈ పర్సన్‌కి అర్థమైంది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. లేకపోతే మీ కాల్ ఆర్ మెసేజ్ కోసం చూస్తున్నారు. సో, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. లేకపోతే మీకేమన్నా ఈ పర్సన్ ప్రపోజ్ చేశారా? లేకపోతే మీకేదన్నా ఈ పర్సన్ వీలైతే ప్రపోజ్ చేద్దామనైనా అవ్వచ్చు. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. వీలైతే ప్రపోజ్ చేయడానికి టైం కోసం వెయిట్ చేస్తున్నారు. లేదు అంటే మీకు కాల్ ఆర్ మెసేజ్ మీరే చేస్తారని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. లేకపోతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ నుంచి స్లోగా మూవ్ ఆన్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ మీరేమన్నా కాంటాక్ట్ చేస్తారేమో, లేకపోతే తను ఏమన్నా ప్రపోజల్ పెడితే మీరెలా
రియాక్ట్ అవుతారా అని ఈ పర్సన్ చూస్తున్నారు. లేదా ఇది పాస్ట్ పర్సన్ కాదు, ఇది న్యూ పర్సన్ అయితే మీ పర్సన్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడడం కోసం వెయిట్ చేస్తున్నారు. నేను నీతో మాట్లాడడం కోసం ఎంత వెయిట్ చేస్తూ ఉంటానో, నీ కాల్ కోసం నేను ఎంత వెయిట్ చేస్తూ ఉంటానో, నువ్వు నాతో ఒక్కరోజు మాట్లాడకపోయినా, ఒక్క సెకండ్ మాట్లాడకపోయినా నాకు ఏదో ఆహ్, వెలితిగా అనిపిస్తుంది. తట్టుకోలేను నేను అంటున్నారు. పెయిన్‌ఫుల్ మెమరీస్. సో, ఈ పర్సన్‌కి మీకు మధ్య చాలా పెయిన్‌ఫుల్ మెమరీస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీ ఇద్దరు ప్రెజెంట్ సెపరేషన్ సిట్యుయేషన్‌లో ఉంటే గనక చాలా బాధని కలిగించే సిట్యుయేషన్స్ అయితే చాలా ఉన్నాయి. మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్‌కి చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. మనసంతా చాలా హెవీగా అయిపోతుంది. చాలా బరువుగా అయిపోతుంది. ఎందుకు మిస్ చేసుకున్నాను? ఎందుకు పరిచయం అవ్వాలి? ఇప్పుడు ఎందుకు ఇలా దూరం అవ్వాలి? ఎందుకు ఇలా నన్ను దూరం పెట్టాలి? అసలు ఎందుకు నా లైఫ్‌లోకి రావాలి? అనే క్వెషన్స్ ఈ పర్సన్‌కి చాలా వస్తాయి. హ్యాపీ మెమరీస్ కన్నా కూడా పెయిన్‌ఫుల్ మెమరీస్ ఈ పర్సన్‌కి ఎక్కువగా గుర్తొస్తాయి. మెమరీస్ మీ మీ జ్ఞాపకాలు ఈ పర్సన్‌ని చాలా బాధపెడతాయి. క్లారిఫై చేద్దాము. పెయిన్‌ఫుల్ మెమరీస్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో, ఇక్కడ మూన్ ఎనర్జీస్ చూడండి. సో, మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ సెపరేషన్‌లో ఉన్నా, మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ మాట్లాడుకోకపోయినా, మీ ఇద్దరి మధ్య బాండింగ్ వేరే ఎవరో వల్ల మీ ఆహ్, ఇల్యూషన్స్ క్రియేట్ అయ్యి, అది మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య సెపరేషన్ తీసుకొచ్చినందుకు ఈ పర్సన్ చాలా ఎమోషనల్‌గా లో అవుతున్నారు. మీకోసం డే అండ్ నైట్ ఈ పర్సన్ ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. మూన్ చూడండి. ఎమోషన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు గుర్తొచ్చినప్పుడల్లా, మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా, లేకపోతే మీ ఫోటోస్ మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ మెమరీస్ ఇవన్నీ గుర్తు చేసుకోవడం, మీ ఫోటోస్ చూసుకోవడం, లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్వర్సేషన్స్ అన్నీ ఈ పర్సన్ మళ్ళీ రిపీట్ చేసుకోవడం. మెమరీస్ ఎప్పుడైనా పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మీ ఇద్దరు కాంటాక్ట్‌లో లేకపోతే, మీ ఇద్దరి మధ్య కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోతే, ఆ మెమరీస్ ఈ పర్సన్‌కి చాలా ఎక్కువ బాధనిస్తాయి. ఎమోషనల్‌గా ఈ పర్సన్ చాలా డ్రైన్ అవుతున్నారు. లేదా మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకోవట్లేదో, ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదో, లేకపోతే మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్స్ ఉందో. వెయిట్ ఎ సెకండ్. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ పర్సన్‌ని చూడండి. స్వర్డ్ ఎనర్జీ అంటే ఏంటి? మైండ్. మూన్ ఎనర్జీ అంటే హార్ట్‌కి సంబంధించింది. ఎమోషన్స్‌కి సంబంధించింది. ఈ పర్సన్ మైండ్‌లో ఆలోచనలు ఈ పర్సన్‌ని ఇంత వీక్ చేస్తున్నాయి. మీకోసం ఏడిసేలాగా చేస్తున్నాయి. మేబీ ఈ పర్సన్ మీ నుంచి ఏదన్నా దాచిపెట్టి ఉండొచ్చు. ఏదైనా హైడ్ చేసి ఉండొచ్చు. సీక్రెట్ ఏదైనా మెయింటైన్ చేసి ఉండొచ్చు. మీకు చాలా అబద్ధాలు చెప్పి ఉండొచ్చు. అప్పుడు అలా ఎందుకు చేశాను అనే థాట్ ఈ పర్సన్‌ని అప్పుడు అలా నేను కొన్ని థింగ్స్ దాచిపెట్టకపోయుంటే, హైడ్ చేయకపోయుంటే, అసలు మీ ఇద్దరి మధ్య ఈ సెపరేషనే వచ్చుండేది కాదు. ఏదైనా సరే క్లియర్‌గా ఓపెన్ అప్ అయ్యి మీకు చెప్పుంటే బావుండేది. వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళ మైండ్‌లో ఏముంది? అదంతా మీకు ఓపెన్ అప్ అయ్యి చెప్పుంటే బావుండేది అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్.
మీ గురించి ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. బట్ కింగ్ ఎనర్జీ కాబట్టి అప్రోచ్ అవ్వలేకపోతూ ఉండొచ్చు. మీకు చెప్పలేకపోతూ ఉండొచ్చు. మీ గురించి ఇంత ఆలోచిస్తున్నానని ఈ పర్సన్ మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉండకపోవచ్చు. ఎందుకంటే కింగ్ కాబట్టి, ఇగో ఉంటుంది కాబట్టి, ఎవరి ముందు నేను నీ గురించి ఇంత ఆలోచిస్తున్నానని ఓపెన్ అప్ అయ్యి ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎందుకంటే ఎవరి మాట వినరు. ఇగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ. ఏడుస్తుంది కూడా ఎవరికీ చూపించరు. మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా, మీ థాట్ వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో, అదే పెయిన్‌ఫుల్ ఎనర్జీస్. మనసుకి, మైండ్‌కి మధ్య డిస్టర్బెన్స్ అయితే జరుగుతుంది. అప్పుడు నేను అలా చేయకుండా ఉండాల్సింది. మీకు ప్రతి విషయము క్లారిటీగా చెప్పుండాల్సింది. అని ఇప్పుడు అనుకుంటున్నారు. సో, లాస్ట్ 1 మోర్ కార్డ్ తీసుకుంటాను. తను మీకు చేసింది, మీ నుంచి హైడ్ చేసింది తనకెంత పెయిన్‌ఫుల్‌గా ఉందో మీకు కూడా అంతే పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే ఈ సెపరేషన్ కానీ తనని ఎంత బాధ పెడుతుందో మిమ్మల్ని కూడా అంతే బాధ పెడుతుంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. ఈ ప్రేమ చాలా పిచ్చిది. మనిషి దగ్గరున్నప్పుడేమో వాల్యూ తెలీదు. దూరం అయితే తప్ప మీ వాల్యూ అర్థం కాలేదు. వద్దనుకున్న దాని మీదే మనసెళ్తుంది. ఈ ప్రేమ చాలా పిచ్చిది, చాలా బ్లైండ్‌ది. కావాలి అనుకున్నప్పుడు నెగ్లిజెన్స్ ఉంటుంది. అక్కర్లేదనుకున్నప్పుడు పదే పదే వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళ ప్రేమే గుర్తొస్తుంది. దిస్ లవ్ ఈజ్ క్రేజీ. మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు ఈ ప్రేమ అని చెప్తున్నారు. మీ మీద ఈ పర్సన్‌కి అంత క్రేజ్, అంత పిచ్చి ఉంది. దగ్గరున్నప్పుడు మీ వాల్యూ అర్థం కాలేదు. దూరం వెళ్ళిపోయిన తర్వాత మీ వాల్యూ అర్థమైనా ఈ పర్సన్ రాలేకపోతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. క్లారిఫై చేద్దాం. దిస్ లవ్ ఈజ్ క్రేజీ అని ఎందుకు అంటున్నారు మా వ్యూవర్స్ పర్సన్స్? క్లారిఫై చేయండి యూనివర్స్. స్ట్రెంగ్త్, 4 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ ఎలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది అంటే ఆల్మోస్ట్ మీరు ఈ పర్సన్‌కి కంప్లీట్‌గా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. ఇంకా ఈ పర్సన్‌తో మీరు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు. వాళ్ళ వైపు కూడా చూడాలి అని మీరు అనుకోవట్లేదు. ఇక్కడ ఏదో బ్లాక్ సిట్యుయేషన్ చాలా కనిపిస్తుంది. యామ్ బ్లాక్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది. 4 ఆఫ్ పెంటికల్స్. బట్ ఈ పర్సన్ మీ విషయంలో అట్ ప్రెజెంట్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ మీరేమో ఈ పర్సన్‌కి కంప్లీట్‌గా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. మీ లవ్ కానీ, మీ ఎమోషన్స్ కానీ ఈ పర్సన్‌కి ఏమీ చూపించట్లేదు. ఒకవేళ ఆ పర్సన్ వచ్చి మాట్లాడినా కూడా మీరు నమ్మే సిట్యుయేషన్‌లో లేరు. ఎందుకంటే మీలో ఈ పర్సన్ మీద ఇన్‌సెక్యూరిటీస్ అనేది డెవలప్ అయ్యాయి. అనుమానాలు అనేది డెవలప్ అయ్యాయి. అనుమానం అనేది స్టార్ట్ అయింది.
ఎందుకంటే ఈ పర్సన్ చాలా హైడ్ చేశారు కదా! మీతో నో కాంటాక్ట్ సిట్యుయేషన్ తెచ్చారు కదా! మీ ఇద్దరి మధ్య సెపరేషన్ తీసుకొచ్చారు కదా! మళ్ళీ అలాగే వెళ్ళిపోతారని కావచ్చు, లేకపోతే ఈ పర్సన్ జెన్యూన్‌గా వస్తున్నారో, లేకపోతే వేరేలాగా వస్తున్నారో మీ లైఫ్‌లోకి మళ్ళీ మీకు అర్థం కాక కావచ్చు. ఇక్కడ మీ పర్సన్‌లో లవ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మీరు కంప్లీట్‌గా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. ఎలా ఒప్పించాలో, ఎలా మీతో మాట్లాడాలో, ఎలా మీకు దగ్గరవ్వాలో, తన ప్రేమ ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఈ పర్సన్‌కి. ఇప్పుడేమో మీలో స్ట్రెంగ్త్ అనేది ఫార్మ్ అయింది. స్ట్రెంగ్త్ అనేది డెవలప్ అయింది. ఇంతకుముందు ఈ పర్సన్ విషయంలో చాలా కైండ్, చాలా వల్నరబుల్‌గా ఉండేవాళ్ళు. నేనున్నాను, నేనన్నీ చూసుకుంటాను, ఐయామ్ దేర్ ఫర్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో కంప్లీట్‌గా క్లోజ్డ్ ఆఫ్ అయిపోయి ఉన్నారు. అందుకే ఈ పర్సన్ దిస్ లవ్ ఈజ్ క్రేజీ అంటున్నారు. తనలో ప్రేమ స్టార్ట్ అయింది. బట్ మీరేమో ప్రొటెక్షన్ మోడ్‌లో ఉన్నారు. పాస్ట్‌లో ఆ పర్సన్ ప్రొటెక్షన్ మోడ్‌లో ఉన్నప్పుడు మీలో లవ్ స్టార్ట్ అయింది. సో, ఇంతకుముందు చూపించే కైండ్‌నెస్ కానీ, ఇంతకుముందు చూపించే జాలి గానీ, ఇంతకుముందు చూపించే ప్రేమ గానీ, అట్ ప్రెజెంట్ మీ విషయంలో లేదు. మీలో ఇన్‌సెక్యూరిటీసు, డౌట్సు ఇవన్నీ ఫార్మ్ అయ్యాయి. తనకి ఛాన్స్ కూడా మీరివ్వట్లేదు. కంప్లీట్‌గా మీరేంటంటే మీ కెరియర్ మీద కానీ, మీ ఫైనాన్సెస్ మీద కానీ మీరెక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో, మీ హార్ట్ ఇంకెవరో వచ్చి డిస్టర్బ్ చేయడానికి మీరు ఛాన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు. ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్‌లో మాత్రం దిస్ లవ్ ఈజ్ క్రేజీ అంటున్నారు. ఈ ప్రేమ చాలా పిచ్చిది. నేను కావాలనుకున్నప్పుడు నాకు దక్కట్లేదు. నాకు నేను వద్దనుకున్నప్పుడు నా వెనకాలే వచ్చింది అనేది ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. సో, ఇక్కడ మేజర్‌గా రాశులు వచ్చేసి వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ మేష, సింహ, ధనస్సు రాశి వాళ్ళైతే ఈ రీడింగ్‌లో కనిపిస్తున్నారు. సో, కంప్లీట్‌గా ఈ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే ఐయామ్ బ్లాక్డ్. ఏం చెప్పాలనుకుంటున్నారనేది మీకు ఈ రీడింగ్‌లో అర్థమైపోయి ఉంటుంది. నేను మళ్ళీ వన్స్ మోర్ ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.